కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల క్యులినరీ ఆర్ట్స్లో బీబీఏ 2 సంవత్సరాలు, ఎంబీఏ 3 సంవత్సరాల, బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు. మంగళవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నోయిడాలో ఉన్న విద్యాసంస్థల్లో కులినరీ ఎడ్యుకేషనల్ రంగంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లు ఒకటన్నారు. ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి తన కార్యకలాపాలను ఆగస్టు 2016లో 25 మంది విద్యార్థులతో కులినరీ ఆర్ట్స్ ప్రోగ్రాంతో ప్రారంభించిందన్నారు. తక్కువ వ్యవధిలో ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూట్ ప్రకటించబడిందన్నారు. సౌత్ ఇండియన్, కాంటినెంటల్, బేకరీ అండ్ చైనీస్ ఉంటుందండి. ఇలాగా మల్టీ స్కిల్ గా అన్ని ఒక డిపార్ట్మెంట్ చేసిన డిపార్ట్మెంట్ హెడ్ అవుతారు. కామీ 1, కామీ 2, కామీ 3 లెవెల్ వైజ్ గా అండ్ సిడిపి అండ్ సూ షెఫ్ అండ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ అండ్ మాస్టర్ షెఫ్, కులినరీ డైరెక్టర్ ఇలాగా పోస్టులు అలాగా పెరుగుతూ ఉంటుందండి. మాస్టర్ షెఫ్ ఎప్పుడు అవుతారంటే అన్ని డిపార్ట్మెంట్లు బేకరీ, ఇండియన్, చైనీస్, తందూరి అండ్ కాంటినెంటల్, సౌత్ ఇండియన్ ఈ 6 డిపార్ట్మెంట్లో నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు మాస్టర్ షెఫ్ అవుతారండి. సార్ ఇప్పుడు కోర్స్ గురించి అడిగారు కదండి. 3 year కోర్స్ బీబీఏ ఆఫ్టర్ 12th స్టాండర్డ్, ఆఫ్టర్ హైయర్ సెకండరీ, ఎనీ గ్రూప్, ఇలా అట్లా తేడా ఏం లేదు. సైన్స్ గ్రూప్, మ్యాథ్స్ గ్రూప్, ఎనీ గ్రూప్ దే కెన్ అప్లై ఫర్ 12th స్టాండర్డ్. ఇది పర్ సెమిస్టర్ 75,000, 75. హాస్టల్ అకామిడేషన్ 30,000. సో మీరు రెండు కలిపి ఒక సెమిస్టర్ కు 1,00,000, 6 సెమిస్టర్స్ 6 lakhs అండి. ఇదే ఫీజు. హాస్టల్, కొత్త హాస్టల్, ఫర్నిష్డ్ హాస్టల్ పిల్లలకు ఉంటుంది. 14.5 acre క్యాంపస్ అండి, రేణిగుండ నెక్స్ట్ ఎయిర్పోర్ట్. ఇది గేటెడ్ కమ్యూనిటీ, పిల్లలకి అందరూ ఫెసిలిటీస్, మెస్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇంకొక కోర్స్ ఉందండి, 2 years ఎంబీఏ ఇన్ కులినరీ ఆర్ట్స్. అది 4 semester. ఫీ స్ట్రక్చర్ కూడా సేమే, 75 ఒక సెమిస్టర్ కు, విత్ హాస్టల్ 1 lakh. సో 4 lakhs వారు ఖర్చు పెట్టాలా ఎంబీఏ కోర్సుకు విత్ అకామిడేషన్. సో ఆ కోర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామన్నా, ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ ఇప్పుడు బీకామ్, బీఎస్సీ మ్యాథ్స్ వారు కూడా ఈ కోర్స్ జాయిన్ చేయవచ్చు. ఎందుకంటే వారు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, వారు సెల్ఫ్ ఫైనాన్స్ చేయవచ్చు. దే వాంట్ స్టార్ట్ ఎ న్యూ రెస్టారెంట్, దే కెన్ స్టార్ట్ విత్ ఎంబీఏ నాలెడ్జ్. అందుకోసం ఎంబీఏ కోర్స్ కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ కి ఆల్రెడీ ఒక రిటర్న్ ఎగ్జామ్ అయిందండి. పిల్లలు అపియర్ చేసి ఇప్పుడు ఆన్లైన్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ 16th ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మిస్ అయ్యారో వారు ఆన్లైన్ త్రూ వెబ్సైట్ లో వారు అప్లై చేయవచ్చు. మళ్ళీ 30th June లో ఒక ఎగ్జామ్ ఉన్నాయి. మళ్ళీ July 1st week లో ఉన్నాయి. ఎందుకు అట్లా డిఫరెంట్ డేట్స్ పెట్టాము? పిల్లలకి ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఇది. పిల్లలకి రిజల్ట్ వేరే స్టేట్ లో వేరే డేట్ లో వస్తుంది. అందుకోసం ఎగ్జామ్ 4 stages మనం డివైడెడ్, సో దట్ స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ ఎంట్రన్స్. ఫుల్లీ సార్, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అండి. ఇట్ ఈస్ గివెన్ బై నాట్ స్టేట్ యూనివర్సిటీ, బికాస్ ఇంకొక ఇన్స్టిట్యూట్ నోయిడాలో ఉంది. అందుకోసం దిస్ ఇస్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్. ఇట్స్ గివెన్ బై ద సెంట్రల్ యూనివర్సిటీ. మన ఆంధ్ర వంటలు ఇండియాలోనే కాదు, అవుట్ ఆఫ్ వరల్డ్ లో కూడా మన సౌత్ ఇండియా అనేది చాలా ఫేమస్ ఎక్కువ అయిందండి. అందువల్ల మన స్టూడెంట్స్ కి, మన పిల్లలందరికీ కూడా ఈ ఒక హోటల్ మేనేజ్మెంట్ చేస్తే 100 to 100% కంపల్సరీ జాబ్ ఉంటుంది. జాబ్ కంపల్సరీ. అక్కడ ఇలా ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళినా పర్వాలేదు, లేదా వాళ్ళు వేరే చోట జాబ్ చేయాలన్నా సరే వాళ్ళ దగ్గరే జాబ్ కంపల్సరీ వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే ప్రాక్టికల్ నేర్పించి వాళ్ళే జాబ్ ఇస్తున్నారు. అక్కడ ఇలా ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళినా పర్వాలేదు, లేదా వాళ్ళు వేరే చోట జాబ్ చేయాలన్నా సరే వాళ్ళ దగ్గరే జాబ్ కంపల్సరీ వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే ప్రాక్టికల్ నేర్పించి వాళ్ళే జాబ్ ఇస్తున్నారు. ఇట్ ఇస్ నేషనల్ యూనివర్సిటీ. రిజర్వేషన్ ఉందండి పిల్లలకు. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ఫాలో చేయాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా కూడా ఉంటుంది, స్లో లెర్నర్ కోటా కూడా ఉందండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు ఇన్స్టిట్యూట్ లో హాస్టల్ సపరేట్ ఉన్నాయి, 2 rooms సపరేట్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. అట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలు ఆంధ్ర స్కాలర్షిప్ కూడా అప్లై చేయవచ్చు. ఆంధ్ర పోర్టల్లో ఆంధ్ర స్కాలర్షిప్ అప్లై చేయవచ్చు. ఆంధ్ర పిల్లలు, వేరే స్టేట్ పిల్లలు సెంట్రల్ స్కాలర్షిప్ అప్లై చేయవచ్చు. SC ST యాజ్ పర్ ఎలిజిబిలిటీ అప్లై చేయవచ్చు.
లాస్ట్ ఇయర్ మన ఇన్స్టిట్యూట్ నేను ఒక మాట చెప్పాలా, కలినరీ క్విజ్ కాంపిటీషన్ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేశారు. ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ప్రైజ్ పిల్లలు తీసుకున్నారు. 1,20,000 రూపీస్ గోల్డ్ విన్నర్. తర్వాత బ్రాంజ్ మెడల్ కూడా ఎంబీఏ స్టూడెంట్స్ కి దొరికింది 45,000 విత్ బ్రాంజ్ మెడల్. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ కల్నరీ అసోసియేషన్ కాంపిటీషన్ కూడా మన పిల్లలు పార్టిసిపేట్ చేసి 2 సిల్వర్ మెడల్ 2 బ్రాంజ్ మెడల్ వారికి దొరికింది. సో పిల్లలకి అపార్ట్ ఫ్రమ్ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరన్నా ఒక హౌస్ వైఫ్ వెరీ గుడ్ ఇన్ మేకింగ్ పిక్కర్స్, వీ వాంట్ ఇన్వైట్ చేసి అక్కడ ఇన్స్టిట్యూట్లో, మన ఇన్స్టిట్యూట్లో డెమాన్స్ట్రేషన్ థియేటర్ ఉన్నాయి, అక్కడ 72 సీటర్ ఉన్నాయి. ఆ మేడం మేబీ క్వాలిఫైడ్ కాదు బట్ హౌస్ మేకర్, బట్ వీఆర్ గివింగ్ ఛాన్స్ టు ప్రిపేర్ పికల్స్ ఫర్ ద స్టూడెంట్స్. అట్లా ఇప్పుడు పూతరేకులు ఉంది, పూతరేకులు స్వీట్స్ కాకినాడ, విశాఖపట్నం ఇక్కడ చాలా ఫేమస్. అక్కడ ఎవరు అది ఎక్స్పర్ట్ వారి ఇన్స్టిట్యూట్లో అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని పిల్లలు గెస్ట్ ఎవరైనా వచ్చన్నా సపరేట్ విఐపి సూట్స్ కూడా ఉన్నాయి. సో వారి గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా వీఆర్ ఎన్కరేజింగ్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు కుక్కరీ బుక్స్ ఉన్నాయి, బట్ ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా రెండు కలిపి మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. పిల్లలు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ రెస్టారెంట్, ఓన్ ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్ కూడా వారు స్టార్ట్ చేయవచ్చు. అందుకోసమే ఇది వీఆర్ ఎన్కరేజింగ్. సార్ నా పేరు షెఫ్ డాక్టర్ త్రిలోక్ చందర్ అండి. సార్ డెసిగ్నేషన్ నేను ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్.